జీవితంలో మన కొరకే తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకే ప్రయాసపడ్డారు. ఈ లోకములో ప్రజలను రక్షించడానికి ఆయా అంటే ఒక మాటలో చెప్పాలంటే వాయిదాలుగా అనుకోండి. అంటే ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఒక్కొక్క గ్రేస్ పీరియడ్, కొంతకాలము రాజులను అప్పగించాడు, కొంతకాలము ప్రవక్తల చేతుల్లోకి, కొంతకాలము న్యాయాధిపతుల చేతుల్లోకి. అంటే దేవుని ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక విధంగా మనల్ని రీచ్ అవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏదో ఒక విధంగా మనకి దగ్గర అవ్వాలనేది దేవుని యొక్క కోరిక. మనల్ని విడిచిపెట్టి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ఆలోచన చేస్తే ఇక తానే స్వయంగా మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి తనను తాను తగ్గించుకొని మన కొరకు కేవలము తన జీవితాన్ని కల్వరిశిలలో అర్పించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సరే, యేసు ప్రభు వారు ఆరోహణమైపోతూ ఆయన అంటాడు కదా ఒక మాట, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడం లేదు, నేను మీకు సత్య స్వరూపికు ఆత్మను నేను మీకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు ఒంటరి కాదు, అనాథలు కాదు, లేదా పిరికివారు కాదు, లేదంటే మిమ్మల్ని విడిచి నేను వెళ్ళడం లేదు, నేను మీతోనే ఉన్నాను, మీలోనే ఉన్నానని చెప్పి పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ దేవుడు మనకి సంచకరువుగా ఇచ్చేలారు. అందుకని ఈరోజు మనకు దుఃఖం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, లేదంటే బాధ ఉన్నా, సంతోషం ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే వెలువట్టి ఉన్నారు అనడానికి ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. దేవుని మందిరంలో కావచ్చు, లేదా ఒంటరితనంలో కావచ్చు, లేదా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మన హృదయాన్ని తట్టి లేపేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. అంటే ఇలా ముగ్గురిని పరిచయం చేస్తున్నప్పుడు కొంతమంది వేరేలా అర్థం చేసుకుంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవులకి ముగ్గురు దేవులు ఉన్నారండి. ముగ్గురు దేవులు కాదు, త్రిత్వంలో ఏకత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహవాసమే ఈరోజు మన జీవితాల్లో ఆనందానికి మూల కారణము. ఇప్పుడు ఇలా గమనించండి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటూ ఉన్నాడు. అంటే ఈరోజు నీకు సలహాలు ఇచ్చే కొత్త నిబంధన కాలంలో ఆనాడి ఆది అపోస్తలులు కావచ్చు, లేదంటే విశ్వాసులు కావచ్చు, శిశువులు కావచ్చు, అంటే శిష్యులు కావచ్చు, ఎవరైనప్పటికీ వారి పరిచర్య విధానం ఎలా ఉండేది అంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉండేది. వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అయా నీ సహాయం మాకు కావాలని దేవుని మీద ఆధారపడేవారు. ఇలాంటి కాలంలో మన భక్తి జీవితం రాను రాను ఎలా అయిపోయిందని అంటే పుస్తకాలకు పరిమితం అయిపోయింది. అంటే టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్ది మన యొక్క మెంటాలిటీ ఎలా మారిపోయింది అంటే క్రైస్తవ్యం అనేది అంతేం కాదండి. అంటే మిగతా భక్తి ఎలా ఉందో అలాగే అనేటువంటి క్యాజువాలిటీ మనం అంటాం కదా, జనరల్గా అలవాటు అయిపోయిందండి. ఆచార సంబంధమైనటువంటి భక్తులకు వెళ్ళిపోయింది. సో కాబట్టి ఏంటంటే కొంతమంది ఎలా అంటారంటే క్రైస్తవ్యాన్ని కూడా చాలా మంది ఎలా తీసుకుంటూ ఉన్నారు, ఇది భయము లేనటువంటి భక్తులోకి వెళ్ళిపోయింది. ఎందుకని ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో భయం, తప్పు చేయాలంటే భయము. ఎందుకని కంటికి కన్ను, పంటికి పన్ను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత కూడా కొద్దిపాటి భయం కలిగేది. ఎందుకని ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మన యొక్క కాలంలోకి ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆన్ ద స్పాట్లో మనకు పనిష్మెంట్ రావటం లేదు కాబట్టి ఎప్పుడో వస్తుంది కదా అనేటువంటి నిర్లక్ష్య ధోరణితో భక్తి చేసేటువంటి వారు చాలా ఎక్కువైపోయారు. కాబట్టి గత ఆదివారం నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే మన సొంత నిర్ణయాలు, మన సొంత తలంపుల మీద ఆధారపడడం కాదు, కానీ ఆత్మ ఎటువైపు వెళ్ళినో అటువైపు వెళ్ళినటువంటి వారి జీవితాలు ఎలా వెలిగించబడతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే దీపము దేనికి సాదృశ్యంగా ఉంది? దీపం ఏం చేయాలి? వెలిగివ్వాలి, ఆ తర్వాత బాగా కాలాలి, మండాలి. వెలిగివ్వాలనేది ఏమవ్వాలి? మండాలి. ఇప్పుడు ఆ దీపము వెలిగిపోకపోతే ఈరోజు ఆ దీపం వెలిగించబడాలంటే అదేం చేయబడాలి? ముట్టించాలి, అది కాల్చబడాలి. కాలిన తర్వాత ఏమవుతూ ఉంటుంది? దానికి ఉన్నటువంటి తేజస్సు ఎంతైతే వస్తూ ఉంటుందో దానిలో ఉన్నటువంటి ఆ క్లాత్, మనం వెలిగించేటువంటి క్లాత్ ఏదైతే ఉందో, దీపం వెలిగి ఎక్కువయ్యే కొద్ది కాలిన తర్వాత ఆ క్లాత్ నుండి ఏమొస్తుంది? బూడిద వస్తూ ఉంటుంది. అంటే ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మన జీవితాలలో అనేకులకు మనము కాలు అంటే వెలుతురుగా మారుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతీది కూడా ఏమవ్వాలి? కాలి బూడిదైపోతూ ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే పాత నిబంధన కాలంలో జరిగింది అదే. ఒక బలి అర్పణ జరిగినప్పుడు బలిపీఠం మీదకి వెళ్ళినటువంటి పశువు కావచ్చు, లేదా ఆ జంతువు ఏదైతే ఉందో కాలి బూడిదైపోతూ ఉండేది. దాని నుండి వచ్చేటువంటి స్మెల్, సువాసన ఏదైతే ఉందో అది దేవునికి ఇంపైనటువంటి సువాసనగా వెళ్ళేది. ఈరోజు నీ భక్తి దేవునికి సువాసనగా ఉండాలి.
నీ జీవితం మాత్రం నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలన్నీ కూడా ఖాళీ పూర్తయిపోయి రాలిపోతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, ఇక్కడ పౌలు అంటారు, దివిటి అనేటువంటి పదం కూడా మనం 12వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నాం. దివిటి ఎలా ఉండాలంటే దేనికి సాదృశ్యంగా, మన శరీరానికి సాదృశ్యంగా ఉంది, తర్వాత అవయవానికి సాదృశ్యంగా ఉంది. ఒకరోజు వెలిగించబడి లేదా ఒకరోజు దివిటి అలా వెలిగించాం కదా అని ఆర్పిస్తే సరిపోతుంది. మనకి అర్థం అవడానికి పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఏముండేది? ఒలివ నూనెతో, స్వచ్ఛమైనటువంటి ఒలివ నూనెతో ఆ దీపస్తంభం వెలుగుతూ ఉండేది. ఒకరోజు వెలిగించబడి ఆరిపేసేది కాదు, అది నిత్యము వెలిగించబడాలి. మానవ జీవితం అనేది, అనగా క్రైస్తవ విశ్వాస జీవితం అనేది నిత్యము వెలిగించబడాలి. కాలుతూ ఉండాలి, కాలుతూ ఉండి ఈరోజు ఆదివారం కదా ఇక్కడ ఆరాధన చేసి ప్రార్థన చేసి వాక్యం గొంతు చెంచుకొని చెప్పేసి యేసునామములో అడుగుతాం తండ్రి అనేసి మిగతా 6 వారాలు లోకానుసారంగా గడిపేసి మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు వెలిగించబడితే అది క్రైస్తవ జీవితము. దివిటి లక్షణం అది కాదు. అంటే దివిటికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నిత్యము కాలుతూ ఉండాలి. ఆ తర్వాత దీపం యొక్క లక్షణం ఏంటంటే ఆ చెడ్డ ఆలోచనలు ఏవైతే ఉన్నాయి ఖాళీ పూర్తి కాలిపోతూ ఉండాలి. వెలుతురి అనేకులకి చేపట్టి బిడ్డలుగా ఉండాలి. అని ఆత్మ నడిపింపు నువ్వు కోరుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇలాంటి లక్షణాలు మనకు వస్తాయి. ఈ ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుందాం. కొద్దిగా 11వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండిను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండిను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. కన్ఫ్యూజ్గా ఉంటుందండి, నాకే అర్థం కాలేదు. చాలాసేపు చదివిన తర్వాత గంట సేపు చదివిన వాక్యం ఒక్కొక్క రెక్క జతలేంటి, రెక్కలేంటి, కప్పుకోవడం ఏంటి అని చాలాసేపు చదివిన తర్వాత దేవుని సముఖంలో నేను నేర్చుకున్నటువంటి కొన్ని అనుభవాలు మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలుగా మన సొంత ఆలోచనలు, నేను 12వ వచనం పరిచయం చేశాను. మన యొక్క జ్ఞానం మీద మనం బేస్ అయినప్పుడు ఏది కూడా తెలుసుకోలేము. మన యొక్క ఆలోచన విధానముల మీద మనం బేస్ అయినప్పుడు దేవుని సన్నిధానంలో కనీసము ఏది కూడా అర్థం కాదు. ఎప్పుడైతే పాండిత్యం కలిగినటువంటి అపోస్తలుడైన పౌలే ఆయన అంటాడు, అయ్యా నేనెవరిని వెర్రివాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైతే అలా రిక్తహస్తాలు దేవుని ముందు కూర్చుంటారో దేవుడు ఖచ్చితంగా ప్రతి హృదయానికి కావలసినటువంటి జీవాహారమును వేచి పంపిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనకు కలిగినటువంటి కొన్ని తలాంతులు డైరెక్ట్గా మనము వాక్యభాగంలోకి వెళదాం. అంటే ఏంటి అసలు రెక్కలేంటి, కప్పుకునేటువంటి పరిస్థితి ఏంటంటే దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కోరుకునేటువంటి వ్యక్తుల్లో ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. దేవుని మీద ఆధారపడకుండా, ఆత్మ నడిపింపు కోరుకోకుండా వారి సొంత తలపుల మీద, సొంత ఆలోచనల మీద వెళ్ళిన వారి జీవితాలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎందుకు నేను మీకు అంత పర్టికులర్గా పరిచయం చేస్తానంటే దేవుని మీద ఆధారపడినప్పుడు అబ్రహాము జీవితం ఎలాగ ఉంది, సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు అబ్రహాము జీవితము ఎలా ఉంది. ఐగుప్తుకి సొంత నిర్ణయం మీద వెళ్ళాడు, అనేక రకాలైనటువంటి పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కరువు తెచ్చుకున్నాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు అబ్రహాము జీవితంలో, తన జీవితంలో ఫలము కలగదు అంటే 100వ సంవత్సరంలో అడుగు పెట్టేటువంటి అంటే దగ్గరగా ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువా నీ చిత్తమే అన్నాడు. దేవుడు ఏం చేశాడు? 12 కుమారుల్ని ఇచ్చాడు. అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు ఎలా ఉంటుంది, ఆధారపడలేనప్పుడు అంటే రెండింటికి క్రమం ఒకటే. అక్కడేమో అబ్రహాం చనిపోలేదు, ఐగుప్తు వెళ్ళినప్పుడు కరువు ఎదుర్కొన్నాడు. అంటే సమస్య అనేది వస్తున్నప్పుడు దేవుని సముఖంలో మనము తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే దేవుని బిడ్డలుగా మనమేదో ఆపశోపాలు పడుకోవాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నాలో ఏదో లోపం ఉంది, నాలో నీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏదో లేదయ్యా, నేనే ఎక్కడో మార్గం తప్పిపోయాను, నా ఆలోచనలోనో చూపులోనో తలపులోనో ఎక్కడో నీ సన్నిధి నుంచి నేను వైదొలిగిపోయాను. అందుకే నా జీవితంలో గట్టు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాను. అబ్రహాము తిరిగి మరలా వచ్చి వెనక్కి వచ్చే వరకు ఆ కరువు తన జీవితంలో ఎదుర్కొన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. కొంతమందికి పాడే తలాంతు ఇస్తాడు, కొంతమందికి వాక్యాన్ని బోధించే తలాంతు ఇస్తాడు, కొంతమందికి అనార్కలంగా మాట్లాడే తలాంతు ఇస్తాడు, కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే అది కష్టతరమైనటువంటి పనైనా ఇంటే జయించుకొని రాగలిగినటువంటి తలాంతు ఇస్తాడు. కొంతమందికి దేవుని సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది నాలాగా నలుగునేవారు ఉంటారు, కొంతమంది బాగా తెల్లగునేవారు ఉంటారు, కొంతమంది బాగా అయితుంటారు, కొంతమంది బాగా పొట్టిగా ఉంటారు. అంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తలంతు ఇస్తాడు. ఆ టాలెంట్ ఇచ్చినప్పుడు
దేవుని బిడ్డలుగా, ముఖ్యంగా క్రైస్తవులుగా, దేవుని రక్తములో కడగబడిన వారిగా, ఆత్మ నడిపింపు కోరుకునే వారిగా మనమేం చేయాలి అని అంటే, ఉన్నదాన్ని బట్టి వెర్రవేగడమో, లేదంటే ఉన్నటువంటి బలగాన్ని బట్టో, బలమును బట్టో, అందాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, మనకున్నటువంటి స్టేటస్ ఏదైనా కావచ్చు, స్టడీ కానీ, జాబ్ కానీ, ఏదైనా దానిని ఏం చేయకూడదు. సమాజంలో మనకున్న దాన్ని అంటే ఎలా చూపిస్తూ దాని మీద ఇదిగో నేను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ మీరేం బాధపడకండి, మామూలుగా చెప్తున్నాను ఎగ్జాంపుల్. కొన్ని ఫంక్షన్లకు వెళ్తుంటారు కదా, స్త్రీలు చాలా ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు. మంచి మంచి చీరలు కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫంక్షన్లో ఏం చేస్తారంటే నిలబడిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఈ ఆలోచన ఎలా ఉండదంటే, చాలామంది నన్ను ఎవరు పట్టించుకోలేదు, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ పలకరిస్తూ ఉన్నారు, బాగున్నారు, ఎప్పుడు వచ్చారు అంటారు, అంతే బాగుంది. కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉండదంటే 10 సార్లు ఆ చీర సర్దుకుంటూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళు పలకరించే వ్యక్తి ఈ చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అని అడగలేదని ఆలోచనతో ఏం చేస్తారు, వీళ్ళే తిరిగి ఏం చేస్తారంటే, లాభం లేదు, మనల్ని ఎలా పట్టించుకోవట్లేదు, మనం కట్టుకునే చీర అని చెప్పేసి, మీ కట్టుకునే చీర చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారంటే ఊరుకోండి కాదు, నా చీర ఏం బాగుంది, మీదే బాగుందనంటే అప్పుడు కానీ వీళ్ళు సాటిస్ఫై అవ్వరు. అవును, నేను సిఎంఆర్లో కొన్నాను, మొన్నే మీ అన్నయ్య నాకు 10,000 రూపాయలు ఎత్తుకున్నాడు అంటే, ఇప్పుడు వీళ్ళు కొన్నదాన్ని ఏం చేస్తూ ఉన్నారు. చీర గురించి కాదు, స్టడీస్ అయినా, ఆ తర్వాత మనకున్నటువంటి కుటుంబం గురించి అయినా, ఏమంటే ఇడు మా పెద్దోడు, ఆడు మా చిన్నోడు, అలా నడుపుడు, ఇల్లు అంటే ఇప్పుడు మనకున్నదాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే, ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి, ఇంటికి ఎవరైనా వస్తే జాగ్రత్త చూసుకుంటారండి అంటాం. అక్కడ ఏమి ఉండదు, కానీ టైర్ చూపించడానికి ఫ్యాన్ మొన్న బిగించామని అంటారు, కానీ ఫ్యాన్ కాదు, ఏం చూపిస్తారు, సీలింగ్ చూపించడానికి. అంటే ఇప్పుడు మనకున్నదాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని, దేవుడు నిన్ను ఆశీర్వదించిన రీతిలో ఇప్పుడు మనకు అర్థమయ్యేటువంటి భాషలో చూడాలని ఇప్పుడు చదవండి. 11వ వచనము, వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఒక్కొక్క జీవి ఒక్కొక్క రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను ఏం చేయాలండి, కప్పుకోవాలి, జాగ్రత్తగా దాచుకోవాలి. దేవుడు ఇచ్చిన దానిని వీధిలో అది అందులోకి తగ్గుతూ ఉంది. మనకున్న దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి అందులో ఏం చేస్తారంటే దాన్ని పరిచయం చేస్తూ ఉంటారు, ఇది మాది, అది మాది, ఇది అలా పరిచయం చేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా నీకు ఏం చేయాలి అని ఆలోచన అంటే, దేవుడు అంటాడు కదా, ఇదిగో కేవలం నాకు తెలిసి ఒక వ్యక్తి అంటాడు, అయ్యా నేనేమైనానో కేవలము నీ కృప వల్లనే, ఇదేది కూడా నా అంతటా నాకు కలగలేదయా, నీ కృప లేకుండా నాకు ఏది కూడా కలగలేదు అని ఎప్పుడైతే నీకు దేవుడు ఇచ్చిన దాన్ని మరుగు చేస్తావో, దేవుడు ఇచ్చిన దాన్ని అంటే తలాంతులుగా భూమిలో కప్పటమని కదా నా ఉద్దేశం. దేవుడు ఇచ్చిన దాన్ని వీధిలో అపవాదిగాడికి అంటే ఇప్పుడు మనం దేవుని కంటే ఘనతకి మనం ఎక్కువ వెళ్ళిపోతున్నాం కాబట్టి, దేవుని పరిచయం చేయకుండా మనల్ని మనం అయినట్టు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అది మన నుండి దూరం అయిపోయే అవకాశం ఉంది. కనుక ఏం చేయాలంటే జాగ్రత్తగా కప్పుకోవాలి. మీకు అర్థమయ్యే భాషలోకి వచ్చేస్తాం. చూడండి, దేవుడు కొంతమందికి అందాన్ని ఇస్తాడు. అందాన్ని ఇచ్చినప్పుడు ఆ అందాన్ని ఏం చేస్తారు దాన్ని కొంచెం ఇంకా బాగా తయారు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సరే, మరి ఇక బైబిల్ గ్రంథం మామూలుగా కొన్ని చూడండి, ఒకవేళ అందవికారంగా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు కదా, యోసేపు ఉన్నాడు, తామారు, ఇద్దరు పాత నిబంధనకు చెందిన వారే. యోసేపు అసలు అందంగా లేడు, అందవికారంగా ఉన్నాడు. పోతేపురు బాగా ఇష్టపడేదా? అమ్మ మాట్లాడింది. యోసేపు అందవికారంగా ఉన్నాడు, చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నాడు. యోసేపు అలా ఉన్నప్పుడు పోతేపురు భార్య మనసు పడేదా? చెప్పండి. అంటే యోసేపు మీద పోతేపురు భార్య మనసు పడడానికి గల కారణం ఏంటి చెప్పండి? అందం. తామారు తన సొంత అన్న చేత చెరపబడ్డానికి గల కారణం ఏంటి? అందం. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే అందం మోసకరం, సౌందర్యము వ్యర్థము. అంటే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా మనకున్నటువంటి లిమిట్స్లోనే, దేవుడు నీకు ఇచ్చినటువంటి సరౌండింగ్స్లోనే దాన్ని జాగ్రత్తగా పొందుపరిచి ఉంచాలి. అందుకని సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ మీకు యోసేపుని కానీ తామారుని కానీ పరిచయం చేశారు.
యోసేపుని తామారు ఎందుకు పరిచయం చేశానంటే, ఒకవేళ వాళ్ళు అంగవికారంగా ఉన్నట్లయితే వాళ్ళకి నష్టము కలిగేది కాదు. యోసేపు అన్ని సంవత్సరాలు జైలు పాలవడానికి, యోసేపు అంత నష్టపోవడానికి, అంటే నష్టపడి తర్వాత లాభం జరిగింది, అదంతా దేవుడికి చెప్తాం. కానీ ముందుగా తను చెరసాలకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? చూడచక్కనైనటువంటి వ్యక్తి కనుక. తామారు చెరపబడ్డానికి గల కారణం ఏంటి? అందము. కాబట్టి ఈరోజు మనకున్న దాన్ని జాగ్రత్తగా కప్పుకోవాలి. ఎందుకు దాని గురించి నేను మాట్లాడుతున్నానంటే, కొన్ని సందర్భాల్లో మనం దాన్ని కప్పుకోవడానికి ఇష్టపడము, దాన్ని ఏం చేస్తాం, అనుభవంలాగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకు అది తగదు. చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఒక మాట నేను మీకు పరిచయం చేస్తాను. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధానంలో మనము అమ్మా, దోచుకోబడిన దానా, రక్తవర్ణ వస్త్రములను కట్టుకొని, సువర్ణ భూషణములను ధరించి, వారే నీ ప్రాణము తీయుదురు. చూడండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, దోచుకునబడిన దానా నువ్వేమి చేయదువు, రక్తవర్ణ వస్త్రములను కట్టుకొని, సువర్ణ భూషణములు ధరించుకొని, కాటుకి చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొని చున్నావే, నేను నీవే అలంకరించుకునుట వ్యర్థము. అంటే దేవుడు నిన్ను ఆల్రెడీ ఏ రూపంలో తయారు చేశాడు? తన స్వరూపంలో తయారు చేశాడు కనుక, దేవుడు తనకు అనుకూలమైనటువంటి ఆ రీతిగా నేను తయారు చేసుకున్నాడు కనుక, ఇక్కడ మనం జాగ్రత్త గమనించినట్లయితే ఎందుకు మనం కప్పుకోవాలి, ఎందుకు మరుగై ఉండాలి, దేవుని బిడ్డలకు మనం ఎందుకు దేవుడికి అనుకూలమైన రీతిలోనే ఉండాలి అని అంటే, కొన్ని పరిస్థితులు, కొన్ని పరిణామాలు ఎదుర్కోబోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మన వల్ల ఇతరులకి ఇబ్బందికరంగా ఉండకూడదు, మన వలన ఇతరులకి హానికరంగా ఉండకూడదు. అంటే అన్నిటికీ మూల కారణము మనమై ఉండకూడదు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త గమనించండి. అంటే అలంకరణ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలంకరణ అంటే ఇప్పుడు అందరి గురించే కాదు, నేను చెప్పాను కొన్ని వాటి గురించి. మనం ఏం చేస్తామంటే, మనల్ని మనమే పరిచయం చేసుకుంటూ ఉంటాం. దేవుడి గురించి పక్కన పెట్టేస్తాం, మనల్ని మనమే హైలైట్ చేసుకుని, ఇదిగోండి నేను నా యొక్క అనేటువంటి రీతిలో మనము ఉంటాం. ముఖ్యంగా అన్యులకు ఒకవేళ అలా తగ్గుతుందేమో కానీ, దేవుని బిడ్డలుగా మనకి అది ఎంత మాత్రమును తగదు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటంటే, అంటే అలా అలంకరించబడడం ద్వారా, అంటే మనల్ని మనం అలా హైలైట్ చేసుకోవడం ద్వారా, మనల్ని మనము ఎంచుకుపోవడం ద్వారా, దేవుడిని పక్కన పెట్టడం ద్వారా వచ్చేటువంటి అనార్థాలు ఏంటంటే, యెహెజ్కేలు 44వ అధ్యాయము 18వ వచనములో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. పగలు ధరించుకొని, నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించుచున్నదైనను, ఇది మాట జాగ్రత్తగా ఉందాం, చెమట పుట్టించున్నదైనను వారు ధరింపకూడదు. ఏం ధరించకూడదట? చెమట పుట్టించేదానిని మనం ఏం చేయకూడదు. మరి ఎలా ఇంత భయంకరంగా మొక్కపోతుంటే ఏ బట్టలు వేసుకున్న చెమట వస్తుంది కదా, అవునా కదా? మరి చెమట పుట్టించేదాన్ని ధరించకూడదంటే ఏం చేయాలి? నెట్ట వస్త్రాలు వేసుకోవాలా? ఓకే, ఇది ఎవరికి తెలియజేస్తున్నాడంటే, దేవుడు తన దైవజనుడి ద్వారా యాజకులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు యాజకులు అని అంటే, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు. అంటే ఈనాటి కాలంలో మనం అర్థం చేసుకుంటే, క్రీస్తు స్వరక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరై ఉన్నారు? యాజకులై ఉన్నారు. మీరు అనుకుంటారు యాజకులు అంటే వాక్యం చెప్పే పాస్టర్ గారు మాత్రమే అనుకుంటారు. మొదటి పేతురు రాసిన పత్రికలో మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ ఏముంటుందంటే, దేవుని యొక్క అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము చేత శుద్ధీకరించబడిన వారు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు మాత్రమే. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు రక్తములో కడగబడిన వారు మాత్రమే వారు ఎవరై ఉన్నారు? యాజకులుగా పిలువబడుతూ ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఆనాటి కాలంలో యాజకులకి ఇచ్చేటువంటి ఒక చక్కటి వారి పనితీరికి, కొత్త మంది కాలంలో వారు చేసేటువంటి పరిచర్యకు మరి యాజకులు మాత్రమే ఈ హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడున్న మీరు నేను అందరూ కూడా ఏమైనాము? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అందరూ కూడా. లేదయ్యా నేను క్రీస్తు రక్తంలో కడగబడలేదు అని అంటే లోకస్తులు ఉన్నారు. మనం ఎవరిని? లోకస్తులు కాదు, అవునా కదా? ఇంకొకటి, రెండవది అన్ని ప్రజలు కాదు, మూడవది ఇశ్రాయేలీలు కాదు, నాలుగవది లేవీలు కూడా కాదు. మరి ఎలా యాజకులం అయ్యాము?
అన్ని ప్రజలం కాదు, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలం కాదు, ఆ తర్వాత యాజకులు కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఇజ్రాయెల్ సంతతికి చెందిన వారు ఎవరైనా ఉన్నారా? లేవీలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యాజకుడు ఎవరు యాజకుడు అని అంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి, అన్య జనులలో నుండి ప్రత్యేకించబడినటువంటి ప్రజలు ఎవరు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. అన్య జనుల నుండి ఎవరు ప్రత్యేకించబడ్డారు? ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజల్ని. ఎలాంటి మీరు ఎవరిని పడితే వాళ్ళు పెళ్లి చేసుకుని అన్నాడా? యాకోబు ఎందుకు ఏడ్చాడు? యాకోబు అన్నాడు, ఇస్సాకు వచ్చి అన్నాడు, నాన్న ఇదిగో చూడు, ఇక్కడ ఉన్నాడు చూడు, ఎవరు పెద్ద కొడుకు పేరు చెప్పారండి? ఇస్సాకు కొడుకు పేరు ఇస్సాకు పెద్ద కొడుకు అండి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు పనికిమాలుడు, ఎవరు పెళ్లి చేసుకున్నాడు? వీడి వల్ల నాకు ఏం కలుగుతూ ఉంది? మనోవేదన కలుగుతూ ఉంది. అంటే అన్య స్త్రీలు వివాహం చేసుకొని నా హృదయం నిండా దుఃఖమే ఉంది. కాబట్టి యాకోబా జాగ్రత్త, నువ్వెవరిని పెళ్లి చేసుకోవాలి? అందుకే నేను దేవుని సేవకులుగా కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు వివాహముల గురించి ఎందుకు ప్రార్థన చేస్తామంటే ప్రార్థనాపూర్వకంగా కట్టబడిన బిడ్డలై ఉండాలి ఇరువురు. ఎలాగోలాగా తర్వాత మార్చేసుకుందామంటే ఒకరు మనమే మారిపోతే, సొలొమోను మారిపోలేదా? మారిపోయాడా? ఏమన్నాడు? అంతా వ్యర్థమే, 2 చేతులు పైకెత్తేసి ఆయన పెళ్లి చేసుకోకండి అన్నాడు. ఎందుకు అవసరం రావాలి? మొట్టమొదటి దేవుని సన్నిధిలో ఇస్సాకు వల్లే ప్రార్థనాపూర్వకంగా జీవించుంటే ఆ పరిస్థితులు వచ్చేవి కాదు కదా. జాగ్రత్త గమనించండి. ఇక్కడ దేవుని సముఖంలో అన్య జనుల నుండి ప్రత్యేకించబడిన వారు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. అన్యులతో సహవాసము లేదా వారితో పొత్తు అనేది ఇశ్రాయేల్ ప్రజలకి లేదు. సరే, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల నుండి ఇంకొకరు ప్రత్యేకించబడ్డారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేల్ ప్రజల నుండి లేవీలు ప్రత్యేకించబడ్డారు. అంతేనే చెప్పాడు దేవుడు. ఇదిగో ఇశ్రాయేల్ జనాంగంలో లేవీ గోత్రం వేరే. అన్ని జనుల నుండి ఇశ్రాయేల్ ప్రత్యేకించబడితే ఇశ్రాయేలీలో నుంచి లేవీలను ప్రత్యేకించాడు దేవుడు. ఆ తర్వాత లేవీ జనాంగంలో నుండి యాజకులను ప్రత్యేకించాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అన్య జనాంగంతో మనకి సహవాసం కుదరదు. కాబట్టి ఇశ్రాయేల్ జనాంగం వేరుగా ఉండాలి, ప్రత్యేకించబడాలి. ఆ తర్వాత ఇశ్రాయేల్ జనాంగంలో నుండి దేవుడు వచ్చాడు లేవీ గోత్రం వేరుగా ఉండాలి అని లేవీ గోత్రాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టాడు. ఆ తర్వాత లేవీ గోత్రాన్ని తీసుకొని వచ్చి పర్లేదు గుంపులో మీరందరూ వచ్చేయండి చేసేయండి అన్నాడా? అలా కుదరదు. లేవీ గోత్రాన్ని అక్కడ తీసుకొచ్చి నిలబెట్టి ఇదిగో అందులో నుంచి యాజకులు అనేవారు ప్రత్యేకించబడిన వారు. అంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన యొక్క వాక్ చాతుర్యానికి అంటే ఆయనకు లోబడిన వారు. ఒక మాటలో చెప్పాలంటే కొత్త నిబంధన కాలంలోకి వచ్చినప్పుడు అంటే మన కాలంలోకి వచ్చేటప్పటికి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అందరూ యాజకులకు పిలవబడ్డారు. అంటే ఎక్కడి నుండి అంటే ఇవన్నీ ఇశ్రాయేల్ ప్రజలని లేవీలని ఇవన్నీ పక్కన పెడితే డైరెక్ట్గా మనమే మాట్లాడుకుంటామంటే అన్ని జనాంగంలో నుండి ప్రత్యేకించబడ్డామండి అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా నీవు యాజకుడిగా ఉన్నావు కాబట్టి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అని అంటే చెమట పట్టేటువంటి వస్త్రాలు. చెమట దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము. అంటే నీ ఒంటి నిండా చెమట ఉంటే ఏ స్మెల్ వస్తుంది? దగ్గరికి వెళ్ళి భలే ఉందని అంటామండి. ఎన్నో స్నానం చేసి అంటాం. ఎందుకండి? చెమట వల్ల ఏమొస్తుంది? దుర్వాసన వస్తూ ఉంది. అంటే చెమట దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము. ఇప్పుడు నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా యాజకుడుగా ఉన్నావు కాబట్టి యాజక జనాంగంలో రాజులేని యాజక సమూహం అని వాక్యం సెలవిస్తూ ఉంటే రాజులేని యాజక సమూహంలో దుర్వాసన వస్తూ ఉంటే కొత్త నిబంధన కాలం అంటాడు దేవునికి పైన సువాసనగా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. అలా ఉండనండి. అలా ఎందుకు ఉండాలి? నా జీవితాన్ని నేను కప్పుకోలేను. దేవునికి నేను అంటే లోకానికి నేను మరుగుగా ఉండలేను. దేవునికి దగ్గరగా ఉండాలి. లోకానికి ఎలా ఉండాలి? మరుగై ఉండాలి. నేను దాచుకోవాలి. యాకోబు కుమార్తె దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళింది? అలా వెళ్ళింది చూసి వస్తాను రాజ్యాన్ని. మరుగ్గా ఉండాలి కదా, దాక్కుని ఉండాలి, దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి. అలా వెళ్ళి ఆశీర్వదించబడి వచ్చిందా, చెడిపోయి వచ్చిందా? అంటే దేవుని బిడ్డలుగా దేవుని సముఖంలో ఉండవలసినటువంటి మనము మరుగై ఉండవలసిన వారిని, దేవునికి అనుకూలంగా దాచబడినటువంటి సరౌండింగ్లో ఉండవలసిన వారిని లోకముతో పొద్దుకూడి లోకస్తులతో సహవాసం చేసి అలా మనం వెళ్ళినప్పుడు అనేక అనార్థాలకు మనము ఎదుర్కొంటామని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఇక్కడ మన జీవితాలలో ఎదురైనటువంటి ఆ పాపపు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో చెమట పట్టేటువంటి వస్త్రాలు
దుర్వాసన వచ్చేటువంటి పాప వస్త్రాలని మన జీవితంలో నుండి తీసివేయాలి. చాలా మంది అనుకుంటూ ఉన్నారు, ఏమంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది కదా, కొంతమందికి నేను తెలియజేస్తాను. అంటే ఏమంటానంటే, ఎవరిని మామూలుగా నేను అన్ను, కొంతమంది అంటే ఈ నార్త్ ఈస్ట్ ఏరియాలో ఎక్కువగా నేను పరిచయం చేశాను కాబట్టి నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారంటే దేవుని మందిరానికి స్లీవ్లెస్లో తర్వాత షార్ట్ మా లెగ్గింగ్ వేసుకుంటారు. అంటే ఇక్కడికి ఏమంటారు దాన్ని, స్లీవ్ అంటే ఆఫ్ 3/4 ప్యాంట్ వేసుకొని వస్తారు. అలా వచ్చి మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్లో నిలబడినప్పుడు అన్నయ్య ప్రార్థన చేయడానికి వస్తారు. నేను అంటాను, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా మందిరంలో ఉన్నావా అని అడుగుతాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీ ఇష్టం ఎలాగున్నా ఎవరికి అభ్యంతరం లేదు. నీకు ఇప్పుడు 3/4 మందిరాన్ని చేసుకొని వచ్చినప్పుడు నీ ద్వారా ఇతరులకు ఎలా ఉండకూడదు, ఇబ్బందికరంగా ఉండకూడదు. అలాంటి వస్త్రాలు మనం వేసుకోకూడదు కదరా. దేవుని రక్తం చేత కడగబడ్డాం, దేవుని మందిరంలో అలాంటి బట్టలు అనేవి మనకు తగదు. అంటే మన ద్వారా ఇతరులని పాపములోకి నడిపించే వారికి ఉండకూడదు. అంటే నీ బట్టల ద్వారా ఇతరులకు ఏం కలుగుతుంది అంటే శోధనకు గురవుతూ ఉన్నారు. చెమట అనేది ఏంటి కారణము? అనేకులు నీ ద్వారా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నారు. నువ్వు వేసుకునే వస్త్రాల ద్వారా, లేదా నీ బిహేవియర్ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ కదలికల ద్వారా, నువ్వు ఉండడం అంటే దేవుని మందిరంలో నీవు నడిచిన విధానం ద్వారా నిన్ను బట్టి ఇతరులు, అది యవ్వన బిడ్డలు కావచ్చు, నడిప్రాయం కలిగిన వారు కావచ్చు, లేదా స్త్రీలు కావచ్చు, పురుషులు ఎవరైనా కావచ్చు, చెమట పట్టేటువంటి వస్త్రాలు అంటే మనం ఏమనుకుంటాం అంటే చెమట పట్టే నేను వేసుకున్న వస్త్రాలు నాకు చెమట పట్టకూడదు అని కాదు నీ ఉద్దేశం. నువ్వు వేసుకున్న వస్త్రాల ద్వారా ఇతరులకు ఏం కలగకూడదు అంటే ఇక్కడ అంటారు. చూడండి, ఒక వాక్య భాగం చదివితే మనకు అర్థమవుతుంది. జపన్య గ్రంథము 1వ అధ్యాయము, జపన్య గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదవండమ్మా. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అమ్మా అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ నేను కాదు, నాకు సంబంధం లేదు. ఈ వాక్య భాగం ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం ఎవరు శిక్షిస్తారట? అన్యజనుల వలె వేసుకున్నటువంటి వస్త్రాలు అంటే అన్యులకు తగును కొన్ని వస్త్రాలు. మనము దేవుని మహాకృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితులను బట్టి చాలా సమృద్ధి అయినటువంటి వస్త్రాలతో దేవుని సన్నిధిలో చాలా సంతోషంగా ఉంటూ ఉన్నాము. మన వల్ల ఇతరులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు. అంటే దేవుడు చెప్పాలనుకున్నది ఏంటంటే తన దాసుడు ద్వారా అంటే కప్పుకోవాలి. ఏం కప్పుకోవాలి? మనకున్నటువంటి సమస్తమును దేవుని కనుక్కోవాలి, దేవుడు ఇచ్చిన దాన్ని మరుగు చేసుకోవాలి అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ మనం ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే చెమట పట్టేటువంటి వస్త్రాలు వేసుకోకూడదు. మన ద్వారా ఇతరులు పాపములోనికి నడిపించబడకూడదు. ఇతరులు పాపములోనికి నడిపించబడితే దానికి కారణం ఎవరో తెలుసండి, వేసుకున్నటువంటి వస్త్రాలే చెమట పట్టేటువంటి వస్త్రాలు. చెమట దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము. మనం అనుకుంటాం, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నువ్వు అన్నీ చేస్తున్నావు కరెక్టే, కానీ నీ ద్వారా ఎంతమంది పాపంలోకి నడిపించబడుతూ ఉన్నారు? నీ ద్వారా ఎంతమంది మరి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు? దేవుడు ఒకనొక రోజు అడిగాడు అనుకోండి, ఆ తీర్పులోకి వెళ్ళినప్పుడు, సార్ దేవుడు మహాకృపను బట్టి మీ చిత్తం వల్ల నేను బాగానే ఉన్నానంటే, నా చిత్తం కాదు, నువ్వు చాలా మంది నరకానికి నడిపించిస్తూ ఉంటాడు దేవుడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి. చూడండి 7వ వచనం చదవండి. అదే జపన్య గ్రంథము. ప్రభువైన యెహోవా దినము సమీపమైనను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని ఏదేనట, యెహోవా సన్నిధిని. ఇక మనం మాట్లాడడానికి ఏమీ ఉండదు. ఈ జపన్య గ్రంథంలో దేవుడు తన మహోగ్రత అంటే తన ఉగ్రతను కుమరిస్తూ ఉన్నాడు, తన కోపాన్ని కుమరిస్తూ ఉన్నాడు. అదే 14వ వచనం చూడండి, 14 నుంచి 18వ వచనం చదివితే కొన్ని భయంకరమైనటువంటి మాటలు. దేవుడు తన కోపాన్ని ఎలా వెలుగుస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాం. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపము అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలులు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమగును గాఢాంధకారమును కమ్ము దినము. మీరు 18వ వచనం వరకు తర్వాత జాగ్రత్తగా చదవండి. వెళ్ళిన తర్వాత అంటే మనము చేసే భక్తి బాగానే ఉంది, మన ప్రార్థన జీవితం బాగానే ఉంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన భక్తి మనం సరి చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం.
నిజానికి మన ద్వారా ఇతరులు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, మన ద్వారా ఇతరులు ఏమైనా దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారా? మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన చూపు ద్వారా, మన నడవడిక ద్వారా, అంటే దేవుని సన్నిధిలో ఒక మాటలో చెప్పాలంటే ఎంత మరుగై ఉంటామో, ఎంత మరుగై ఉంటాం. నేను ఒక మాట అడుగుతాను. అంతకుముందు కూడా నేను మీకు తెలియజేశాను. టమాటా కూర వండేటప్పుడు టమాటా వేస్తాను కదా, టమాటా వేస్తారా? కొన్ని మసాలా వేస్తారా? గరం మసాలా, పొడి వేస్తారు కదా, చికెన్ మసాలా వేసినప్పుడు కూర వండేటప్పుడు కూరలో ఏం చేస్తాం? స్మెల్ కోసం వేస్తాం. వేసేటప్పుడు మీ చేతులు వేసుకుంటారు కదా, ఎలా ఉంటుంది? అది పౌడర్ ఉంటుంది కదా, అందులో వేస్తారు కదా. వేసిన తర్వాత కూర అంతా అయిపోయిన తర్వాత మీ ఆయన వచ్చి ఆ పొడి అంతా తీసి ఇవ్వనడు అనుకోండి, నా ప్లేట్లో పొడి అని అనుకోండి, కూరలో పొడి తీసి ఏం చేస్తారు? ఉంటుందా కరిగిపోద్దా? ఉంటుందా కరిగిపోద్దా? అంటే క్రైస్తవులుగా మీకు అర్థమవడానికి మాట ఉపయోగించాను. మన భక్తి జీవితము ఎలా ఉండాలంటే లోకానికి చూపించవలసిన అవసరము లేదు. నిన్ను దేవుడు మెచ్చాలి, దేవుడు నీ జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ స్మెల్ లేదా నీ నుండి వచ్చిన భక్తి సువాసనని దేవుడు ఆస్వాదించాలి. గరం మసాలా స్మెల్ లాగా మా పాస్టర్ గారికి మా గరం మసాలా స్మెల్ లాగా ఉండమన్నాడు అని చెప్పేసి మళ్ళీ నేను చెప్పాను కదా, అర్థమవుతుందండి. మనలో మనం హైలైట్ చేసుకోవడం కాదు, మనలో మనం ప్రతిబింబించుకోవడం కాదు, కానీ మరుగై ఉండాలి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మహా ఉగ్రతలో మనం పడుకుంటున్నట్లు దేవుని సముఖంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నేను ఎందుకు ఈ మాట నేను నొక్కి ఒక్కరిస్తున్నానంటే మనలో మనమే హైలైట్ చేసుకుంటాం. దేవుడు ఏం చేస్తాం? కిందకి నెట్టేస్తాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, హామోను అనేటువంటి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో చాలా చెడ్డవాడిగా జీవించాడు. హామాను కాదు, హామోను అనేటువంటి చాలా చెడ్డవాడు. తన కడుపుని ఒక మంచి కొడుకు పుట్టాడు. ఏం పేరేనంటే ఆయన పేరు హిజ్కియా. ఏం పేరంటే హిజ్కియా అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆయనేమో తండ్రి ఏమో చాలా చెడ్డవాడు, కొడుకేమో దేవునికి అనుకూలమైన వాడు. ఒకరోజు దైవజనుడైనటువంటి యెషయా పరుగుని అన్నాడు, హిజ్కియా నీ టైం అయిపోయింది, పెట్టి బెడ సర్దుకో, నీకు రాచపండు వచ్చింది కదా, చచ్చిపోతావు అన్నాడు. చచ్చిపోతావు అనగానే గోడ తట్టుకెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా నేనేం తప్పు చేశానయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో నీకు తెలీదా? నీకు ఎలా అనుకూలంగా బ్రతికాను? నా యవన కాలం 20వ సంవత్సరంలో నేను రాజ్య పరిపాలనకు వచ్చానయ్యా, చాలా యవన కాలంలో వచ్చాను. నడిప్రాయంలోనూ వృద్ధాప్యంలోనూ వస్తే సరే నా కోరికలన్నీ చంపేసుకున్నాను అని నేను ఏదోలా బ్రతికవచ్చు. కానీ 20 సంవత్సరాలు యవన ప్రాయంలో ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా వచ్చినటువంటి నేను ఎక్కడ పడిపోలేదయ్యా, చాలా జాగ్రత్త కలిగి ఉన్నాను. నాకెందుకయ్యా ఈ రోగం వచ్చింది అని గోడతోటి తిరిగి ఏడిస్తే మరలా యెషయా ప్రవక్త వచ్చి అన్నాడు, దేవుడిని ప్రార్థనలకు ఇచ్చాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అన్నాడు. అయితే ఇప్పుడు ఆయుష్ వచ్చినటువంటి హిజ్కియా ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని దినాలు గడిచిపోతూ ఉంది. యోధా దేశంలో నుండి ఇప్పుడు ఇతను బ్రతికినటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే యోధా దేశంలో నుండి కొద్దిగా ఆ పేరు ప్రఖ్యాతులు అలా విశ్రమించడం అంటే అలా పాతుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. జ్ఞాపకం చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. చూడండి, దేవుడు హిజ్కియాకి ఎలా భరోసా ఇస్తున్నాడంటే, అయ్యా ఏం పర్వాలేదయ్యా, నీకు సహాయం చేసేవాడు ఎవరు? నేనున్నాను. ఈ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని మాట్లాడితే అయ్యగారు ఆ 15 సంవత్సరాలు బాగా పొందుకున్నాడు. అదే 41వ అధ్యాయం 59వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, యెహోవా రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము పూర్చకాలని ఉంటుంది. అంటే దేవుడు ఏం చేయడానికి ఉద్దేశించాడు? మనల్ని వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. హిజ్కియా దగ్గరికి వచ్చి దేవుడు ఆయుష్ ఇచ్చిన తర్వాత నిజానికి హిజ్కియా ఎలా బ్రతకాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి అనుకూలంగా ఉంటే ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే యోధా దేశంలో నుండి ఇజ్రాయెల్ దేశానికి పాకిపోయింది. ఏమని పాకింది? హిజ్కియాకి రాచపుండు వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందంట? రాచపుండు. ఆనాటి కాలంలో రాచపుండును జయించి మంచి ఆరోగ్యం పొందుకోవడం అనేది చాలా ఘనమైనటువంటి వార్త. యోధా దేశంలో నుండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయింది. ఈ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన తర్వాత ఏంటి హిజ్కియాకి రాచపుండు తగ్గిపోయిందా?
క్యాన్సర్ కంటే భయంకరమైనటువంటి ఆ రాజపుడు తగ్గిపోయిందా అని చెప్పేసి ఇజ్రాయెల్ దేశంలో నుండి ఆ తర్వాత మోయాబు దేశానికి పాకింది. మోయాబు దేశం నుండి అమోనీయుల దేశానికి పాకింది. అమోనీయుల దేశం నుండి బబులోనికి వెళ్ళిపోయింది. బబులోనికి వెళ్ళిన తర్వాత బబులోనీయులు అనుకున్నారు, ఇంత భయంకరమైనటువంటి వార్త, అసలు ఇంత భయంకరమైనటువంటి రోగం ఎలా తగ్గింది, ఎవరి ద్వారా తగ్గింది, ఏ మెడిసిన్ వాడాడు అనేటువంటి ఒక సందేహం. చూడండి ఇక్కడ ఇది యెషయా గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథము 39వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు బబులోను రాజు బలాదాను కుమారుడైన ఎర్కో దాపలను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి అమ్మాయి మాట జాగ్రత్తగా ఉన్నాను. తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులను దేనిని మరుగు చేయక తన పదార్థములను గల కొట్టును. చాలండి, మీరు జాగ్రత్తగా చదివేటప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు నాకు అర్థం కాలేదు. కానీ చూడండి, తన ఇంటను తన పదార్థములను. ఎన్నో సంవత్సరంలో పరిపాలనకు వచ్చాడు? ఎన్ని సంవత్సరాల వయసులోనండి? అంత తక్కువ సంవత్సర వయసులో వచ్చిన తర్వాత తనకి సహాయం చేసింది మనం చదువుకున్నాం 41వ అధ్యాయంలో. ఎవరు సహాయం చేస్తారన్నారు? దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. నీకు సమస్తమును ఇచ్చేది నేనే అన్నాడు. ఇక్కడ ఈయన ఏం చెప్పుకుంటూ ఉన్నాడు? తన ఎంట తనకు కలిగిన పదార్థములను. భయంకరమైనటువంటి రోగం నుంచి బయటపడిన తర్వాత దేశాలు వార్త పాకిపోయింది. పాకిపోయిన తర్వాత వారందరూ వస్తే బబులోనీయులు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే 8వ వచనం చదవండి. 8వ వచనము. అందుకు హిజ్కియా చాలండి. ఇక్కడ 3వ వచనం చదువుతున్నాం చూడండి. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా వద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనేది, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా బబులోనును దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంట వారేమి చూసిరని అడగగా హిజ్కియా ఈ మాట చూడండి, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న. అమ్మా, ఈ మాట మాత్రం మనసు ఉంచుకోండి. ఒకవేళ పాస్టర్ గారిగా నేనైనా ఇంకెవరు వచ్చినా, మీ బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, లేదా ఎవరు వచ్చినా, బయట వాళ్ళు వచ్చినా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? ముఖ్యంగా దేవుని బిడ్డలం కనుక, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని కనుక రెక్కల చోటను మనం ఏం చేయాలా? మరుగై ఉండాలా? నీకు దేవుడి శ్రీదాన్ని దాచుకోవాలి. అంటే దాచుకోవడం అంటే ఉండి కూడా సహాయం చేయవలసినటువంటి స్థితిలో ఉండి ఇతరులకు సహాయం చేయకూడదు. అది కాదు నా ఉద్దేశం. మనకుంది, దేవుడికి ఇచ్చాడు, దేవుడిని ఆశీర్వదించాడు. ఇదిగో చూడు, ఇది ఎక్కడ అనుకున్నావు? రాజస్థాన్ టైమ్స్. ఎదిగిరు అది ఎక్కడ అనుకున్నావు? అది మహారాష్ట్ర తెలుసు. అల్లది ఎక్కడి నుంచి అనుకున్నావు? రష్యా. ఎవ్వరికి ఏది కూడా ఇది నాదే అని ఎన్నడూ చూపించొద్దు. దేవుని ఉచితమైన కృప ద్వారా, దేవుని చిత్తం వల్లండి ఎక్కడైనా సరే మీరు ఉపయోగించవలసిన పదం దేవుని దయ వల్ల. దేవుడే ఇచ్చాడండి. ఒకవేళ ఎవరైనా అడిగారు ఏమంటే చాలా మంది ఎక్కడిదంటే దేవుని దయ వల్లండి. హిజ్కియా తిరిగి ఆరోగ్యం పొందుకున్న తర్వాత పలికే పదాలు ఏంటో తెలుసండి. గోడ దగ్గర పలికిన మాటలు వేరు, ఇక్కడ పలికే మాటలు వేరు. ప్రవక్త దగ్గర అదే ప్రవక్త దగ్గర ఏమంటున్నాడు? ఏవయ్యా నేనేం చేశానయ్యా అని మూలుగుతూ ఏడిసినటువంటి హిజ్కియా ఇప్పుడు ఆయుష్ పొందుకున్న తర్వాత అంటాడు, ఎలుగెత్తిదిగో నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని స్వస్థత గురించి పిల్లలు జ్ఞాపకం చేసుకుని నేను అనుకుంటాను. ఆ దేశం ఈ దేశం పాతిపోయిన తర్వాత బబులోనీలు వస్తున్నారు అనుకోండి, అని హిజ్కియా ఏదో బాగుపడ్డాడట అని బబులోనీలు వస్తుంటే దేవుడు ఆకాశం ఉన్న అందరినీ పరిశీలన చేస్తాడు కదా. ఎలా ఫీల్ అయి ఉంటాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా కూతురు ఉంది. నా కూతురు ఏదైనా గోల్డ్ మెడల్ సంపాదించింది అనుకోండి, నేను నా భార్య అలా కూర్చుంటాం. కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నప్పుడు ఆవిడ స్టేజ్ మీదకి పిలిచి కలెక్టర్ గారు లేకపోతే ఎవరో మొత్తానికి సీఎం గారు ఆమెకి మెడలో వచ్చి గోల్డ్ మెడల్ వేసేటప్పుడు అమ్మాయికి ఇస్తారని మాట్లాడండి. జనరల్గా తల్లిదండ్రులకి కింద ఉండి అంటే ఏ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది?
అంటే నా కూతురు మా గురించి చెప్తుంది అని ఎక్కడో ఉంటుంది కదా, ఫీల్ చిన్నది ఉంటుంది కదా, అలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు చూడు నా గురించి చెప్తుంది, మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారని అని చెప్తుంది అని అలా కలుగాయలుగా చూసినట్టుకోండి. ఇదంతా నాకు కష్టం అండి, నేను కష్టపడి చదువుకున్నాను, మరి హాస్టల్లో చదువుకున్నాను, మరి నేను ఒక్కొక్క టైము నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ వచ్చిన డబ్బులతో నేను కష్టపడి సంపాదించుకొని ఈ గోల్డ్ మెడల్ అంతటికి నాదే కారణం అన్నది అనుకోండి. కింద కూర్చొని మాకు ఎలా ఉంటుంది, రక్తం మరిగిపోతుంది కదా, ఇంకా అక్కడ ఏం చేయాలనిపిస్తుంది, చిచి ఎలా బతుకు చచ్చిపోయినా ఇలాంటి కూతురు నాకు అన్నం అనిపిస్తుంది కదా. ఇంత కష్టపడి పెంచాం కదా, ఇంత కష్టపడి కడుపు కట్టుకొని ఆహారాత్రులు తన కోసం మేము పంపించిన డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా పోయింది కదా. కనీసం ఒక్క మాట ఇదిగో నా తల్లిదండ్రుల ద్వారా మేము ఇలా అయ్యామని ఒక మాట కూడా చెప్పలేదు కదా అనిపిస్తుంది కదా. దేవుడు బబులోనిలో వస్తూ ఉంటే ఇంకా చూడు ఇసుకే నా గురించి చెప్తాడు. ఇప్పుడు అంటే నా గురించి ఇసుకే అంటే నేను స్వస్థపరిచాను, నేనే ఆయుష్ ఇస్తున్నాను, ఇసుకే నా గురించి చెప్తాను. మా పాప ఎంత మురిసిపోయి ఉంటాడో. కానీ ఇసుకే ఏం చేసి తెలుసా, నా యొక్క పదార్థం కానీ నా అనేటువంటి గర్వం ద్వారా దేవుడిని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ప్రవక్త మరలా తిరిగి వచ్చి అంటాడు, ఇస్కియా నువ్వు ఎంత పని చేసావు తెలుసా, ఏం చేసావయ్యా, ఏమేమి చూపించావు. చూడ వాక్య భాగం చదవండి, ఇక్కడ 5వ వచనం చదవండి. అంతటి ఇస్కియా ఇట్లెన్నో యెహోవా సెలవిచ్చిన మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టేది అంతయు ఎంత భయంకరమైన మాట చూడండి. ఒకవేళ మీరెవ్వరైనా మీకున్న దాన్ని బట్టి ఎవరికి బలుని పిలిచి మనమేం పరిచయం చెయ్యం. ఎవరైనా వచ్చినప్పుడు ఏమండి ఇది నేను చాలా కష్టపడి చేయించానండి, ఏమండి ఇది చాలా కష్టపడి కట్టించానండి, కష్టపడి అన్నడు కూడా వాడకండి. ఎవ్వరూ కష్టపడడానికి ఇక్కడ ఏమీ లేదు. నువ్వు కట్టిన ఇల్లే కావచ్చు, నువ్వు చేసే ఉద్యోగమే కావచ్చు, నీకున్న ఆరోగ్యమే కావచ్చు, నువ్వు ధరించే వస్త్రాలతో సహా, నువ్వు తినే అన్నంతో సహా సమస్తము ఎవరి చిత్తమైనది. దేవుని కోసం మాట్లాడకుండా నీ ఇంటికి ఎవరైనా అన్యులు వచ్చారనుకోండి, నీ చుట్టుపక్కల ఎవరైనా మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు దేవుడు నీ వైపు కనుదృష్టి చూస్తాడట. ఎందుకు చూస్తాడో తెలుసా, నువ్వేదో ధనధాన్యం ఇస్తావను, కానుకలు చేస్తావును, లేదంటే నీవేదో చేస్తావని దేవుడు చూసేది. ఇసుకే దేవుడు ఎందుకు ఆతృతతో చూస్తాడంటే నా గురించి పరిచయం చేస్తాడు, నా కుమారుడు నా గురించి చెప్తాడు అని ఆతృతతో చూసినట్టుగా నీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఏమంటే మీరు అంతమంది ఎలా ఉండేవారు కదా, ఈ రోజు ఎలా ఉండడానికి కారణం ఏంటండి అని నువ్వు దేవుడి గురించి చెబుతావేమో అని అత్యాసక్తి కలిగి దేవుడు నిన్ను చూస్తాడట. దేవుడి గురించి కాకుండా మనం ఇంక వస్తువుల గురించో, బంగారం గురించో, ధనము గురించో, పిల్లల గురించో, ఆస్తి గురించో ఇంకేమేమో మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి. ఇక్కడ ఏంటంటున్నాడంటే ఇక మీదట ఏది కూడా నీకు ఉండకుండా మొత్తం అన్ని ఏం చేస్తారు, బబులో నీళ్ళు పట్టుకుని పోతా. నీది మాత్రమే కాదు, మీరు పితరులను సంపాదించింది కూడా. హిజ్కియాకి ఎంత గర్వం పట్టేసిందంటే కొన్ని సందర్భాల్లో మనం ఎలా అనుకుంటామంటే నాకు అన్ని తెలుసు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. హిజ్కియా చేస్తుంది అదే. అంత మాత్రం కదా తను ఏమైనా సమర్థించుకున్నాడు తెలుసండి. హిజ్కియా ప్రవక్త ద్వారా హెచ్చరించబడుతున్నాడు. సేవకుడు చెప్పాడు, ఇదిగో నువ్వు చేసింది తప్పయా, మొత్తం అంతా ఇదైపోతున్నానంటే అంటాడు. చూడండి 8వ వచనం చదివితే హిజ్కియాకు నిర్లక్ష్యం. అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. చదవండి. ఆ దినములలో సమాధాన సత్యములు కలుగును గాక యెహోవాతో అంటున్నాడు. మీకు ఇది అర్థమైందో తెలియదు కానీ అంటాడు, ఇప్పుడు నా దినాల్లో కాదు, నాకు కాదు కదా శిక్ష, పనిష్మెంట్ నాకు కాదు కదా, మా పిల్లలకి ఎప్పుడో రాబోయే తరాలు కాబట్టి అప్పుడు ఎవరో పోతే నాకెందుకు, నేను మాత్రం ఎలా ఉంటాను, సత్యంతో సమాధానంతో సంతోషంతో ఉంటాను కదా. ఆ దినంలో ఆ దినాలు ఎప్పుడో వస్తుందని చెప్పేసి ఇప్పుడు నా సంతోషాన్ని నేను చెప్పుకోలేను కదా. చాలామంది చేసే పొరపాటు అది. పిల్లలు ఎంత భయంకరమైనటువంటి సంఘటన ఇదివరకు నేను మీకు తెలియజేశాను. బబులోనీలు ఇశ్రాయేలు జనాంగంలో అంటే ప్రజలందరినీ, యవనస్తులందరినీ బబులోనికి తీసుకెళ్ళిపోయారు. అందులో ఎవరున్నారో తెలుసండి, శద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు. దానియేలు సైతం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరినీ ఎలా మార్చేశారు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితికి ఎవరు కారణులయ్యారు అంటే ప్రార్థన పరుడే, దేవుడి సన్నిధిలో బాగా జీవించిన వాడే. గర్వము తలకెక్కడం ద్వారా, గర్వము తనను పట్టడం ద్వారా, దేవుడి సన్నిధిలో అంటే గర్వాన్ని బట్టి వెరవేరడం ద్వారా దేవుడు గద్దిస్తున్నప్పుడు కూడా, హెచ్చరిస్తున్నప్పుడు కూడా లోబడకుండా ఎప్పుడో జరిగేది కదా, ఇప్పుడు నాకు కాదు కదా,
నాకు కాదు కదా అని దేవుని సన్నిధిలో తనను తాను ఐడెంట్ చేసుకున్నాడు. తనను తాను నా ఇంటలో, నా పదార్థంలో నాది అంటాం. మనం కూడా చాలా సందర్భాల్లో నాది అంటాం. ప్రతిది కూడా నాది నాది, ఏది ఇది కాదు. చూడండి, బబులోనులో ఉన్నటువంటి దానియేలు, మనకు తెలుసు. దానియేలు అక్కడ ఉన్నాడు. నెబుకద్నెజర్ రాజుకి ఒక రోజు కల వచ్చింది. కల వచ్చిన తర్వాత నెబుకద్నెజర్ అందరికీ కబురు పెట్టాడు. కబురు పెట్టి నా కల వచ్చింది అంటే అందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. సరే చెప్పండి రాజా కల అంటే, కల మర్చిపోయారు. కల మర్చిపోవడం ఏంటి? ఇప్పుడు కల ఏంటో చెప్తే కదా దాని భావం చెప్తాం. పద్యం చెప్తే కదా తాత్పర్యం చెప్తాం. పద్యము మీరే చెప్పండి, తాత్పర్యం మీరే చెప్పండి. అయ్యేదో పద్యం, నాకు పద్యం ఉంది నా మనసులో, పద్యం చెప్పండి ఎలా చెప్తాం? ఎవరు చెప్పగలం? రాజు పిచ్చి పట్టేసింది అనుకున్నారు అందరూ. రాజు అనుకున్నాడు, నాకు పిచ్చి పట్టడం కాదు, మర్యాదగా నాకు కానీ కలకున్నటువంటి అర్థం చెప్పకపోతే రాజ్యములో అసలు ఎవరు జ్ఞానులనే వారు ఎవరో లేకుండా చేస్తానని, సమూలంగా నాశనం చేస్తానని ఒక శాసనాన్ని విడుదల చేస్తే ఆ కబురు ఎవరికి వెళ్ళింది? దానియేలు దగ్గరికి వెళ్ళింది. దానియేలు దగ్గరికి వెళ్ళగానే దానియేలు పరుగున వచ్చి అన్నాడు, రాజా నీ కళకు అర్థం నేను చెప్తానంట. ఎంతమంది చెప్పలేదు, ఎక్కడి నుంచి చూసావు నువ్వు చెప్తావు కళకి అని అంటే, నేను కాదు ఆకాశ మహాకాశములను కలుగు చేసినటువంటి దేవదేవుడు చెప్తాడు. హల్లెలూయా. హిజ్కియాకి దానియేలుకు ఉన్నటువంటి తేడానే. హిజ్కియా బాగుపడిన తర్వాత అంటాడు, నా పదార్థములు నాది అన్నట్టు ఉన్నాడు. ఇక్కడ దానియేలు ఏమంటూ ఉన్నాడు, నా తెలివితేటలు కాదు, నా జ్ఞానం కాదు. ఎవరు తెలివితేటలు? చిన్న వాక్య భాగం చదవండి. దానియేలు గ్రంథములో మనము జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయం 17వ వచనం చదువుతామా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. తన ఇంటికి పోయి తన స్నేహితులైన అజర్యాకును ఈ సంగతి తెలియచేసి బబులోనులో నశింపకూడనట్లు వేడుకుంటని 3వ వచనం చదవండి. 3వ వచనం అందులో 1వ అధ్యాయంలో 3వ వచనం దానియేలు గ్రంథం. పిలిపించి ఇలా ఆజ్ఞాపించను, ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతను జ్ఞానమును కలిగి. చాలండి, ఈ మాట పరిచయం చేయడానికి చదివించాలి. దానియేలేమి ఏది చేతకాని వాడు కాదు, సకల విద్యా ప్రావీణ్యమును జ్ఞానమును కలిగిన వాడు. దానియేలు అంటే హిజ్కియా రాజు ముందు ఏం మాట్లాడాలి? రాజా మనమే అని కాదంటే చెప్పొచ్చు దానియేలు, కానీ చెప్పలేదు. చూడండి 2వ అధ్యాయం, అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. నేను ఒక కలగంటిని, ఆ కలభావము తెలుసుకొనవలనని. చాలండి. ఆ 2వ అధ్యాయం 28 చదవండి. 2వ అధ్యాయం 28 దానియేలు గ్రంథం. మర్మములను బయలుపరచు దేవుడు ఒకడు పరలోకమందు చాలండి. దానియేలు రాజు ముందు నిలబడి బబులోనీల ముందు ఒకనాడు హిజ్కియా చేసినటువంటి తప్పిదం వలన ఈ యవన బిడ్డలందరూ ఎక్కడికి వచ్చారు? బబులోని చెరకు వచ్చారు. బబులోని చెరలో ఉన్నటువంటి దానియేలుగా సైతం ఏమంటున్నాడంటే, అంటాడు దేవుని ముందు, అదే రాజు ముందు నిలబడి దేవుని ఘనతను కొనియాడుతూ ఉన్నాడు. అందుకని దానియేలు అంత ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడయ్యాడు. హిజ్కియా భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలుగా రెక్కలు, 2 రెక్కలు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఆ రెక్కలతో మనం ఏం చేయాలి? రెక్కలతో కప్పుకోవాలి. ఏం కప్పుకోవాలి అంటే, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని వెర్రవేగడం కాదు. ఏ తలాంతైనా అనేకుల ముందుకెళ్ళి మనము అన్యజనుల వలె సెల్ఫ్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను హెచ్చించే సమయంలో హెచ్చిస్తాడు. దావీదు ఎక్కడో ఉన్నాడు, అసలు ఆయనకి దావీదుకి గొలియాతుకి సంబంధమే లేదు. తండ్రి వచ్చి అన్నాడు, సమయం చూడండి, అసలు
నార్మల్గా దావీదుని పంపించరు. నాన్న అన్న దగ్గరికి వెళ్ళి కనుక్కోండి రా, అంత అవసరం ఏంటి? జనరల్గా తండ్రి వెళ్ళాలి కదా, యుద్ధ వాతావరణం దగ్గరికి కొడుకుని చిన్నపిల్లలు పంపించారు కదా. నిజానికి తండ్రి వెళ్ళాలి, లేదా ఇంకెవరైనా పంపించాలి. దావీదుని ఎందుకు పంపించాలి? పోనీ యెష్షయికి ఉన్నటువంటి కొడుకులు ఆ ఇద్దరైనా, సైన్యంలో ఉన్న ఇద్దరానికి పిల్లలు లేరా? దావీదుని మాత్రం అక్కడికి ఎందుకు పంపించాలి? ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని పిలిపించడం ఏంటి? అక్కడికి ఎందుకు పంపించాలి? ఇంకా చాలా మంది ఉన్నారు కదా పిల్లలు. అంటే దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఆయన హెచ్చించాలనుకుంటే మరుగైన దాన్ని తీసుకొచ్చి చూపిస్తాడు. దించేయాలనుకుంటే బయట ఉన్నదాన్ని కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళా పడేస్తాడు. బబులోని మొత్తం ఊడ్చిపోయిందంతే, ఊడ్చిపోయింది. ఇక్కడ చూడండి, దానిలో వచ్చి అంటాడు, అయ్యా ఇది నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నాకున్నటువంటి శక్తియుక్తులు కాదు. పరలోకమందు ఒక ఆయన ఉన్నాడు, ఆకాశమందు మరణములను బయలుపరుచుట ఆయన వశమే. ఈరోజు మనం ఎలా ఉండాలంటే, మనం దేవుడి సన్నిధానంలో దేవుని బిడ్డలుగా, దేవుడిని ఇచ్చింది ఏదైనా కావచ్చు, ఫలానా నేను చెప్పలేను, ఏదైనా కావచ్చు, అందమో ఐశ్వర్యమో బలమో ధనమో నీకు ఏదైనా కావచ్చు. దాన్ని ఏం చేయాలంటే ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని దేవుడు పరిచయం చేస్తాడు. సంఘము, మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, సంఘము ప్రాముఖ్యంగా ఎంత పటిష్టంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలంటే పరమగీతాలు 4వ అధ్యాయము 12వ వచనములు చదివితే, పరమగీతాలు 4వ అధ్యాయము 12వ వచనంలో జలకూపము అనేటువంటి ఒక పదం మనకు కనబడుతూ ఉంది. అమ్మా, నా ప్రాణేశ్వరి, మూత వేయబడిన జలకూపము. జలకూపము అనగా బావి అని అంటూ ఉన్నారు. జలకూపము అనగా బావి అంటే జలకూపము. ఇప్పుడు మనం బావి ఉంది, ఇంటి దగ్గర బావి ఉంది అనుకోండి, దాన్ని అదే మంచినీళ్ళు తాగుతూ ఉన్నాం. జనరల్గా కొన్ని నూతుల దగ్గర ఏం చేస్తారంటే, ఇళ్లలో వాడుకున్నటువంటి బావులు ఏవైతే ఉన్నాయో దాని మీద మూత పెడుతూ ఉంటాం. మనం వాటర్ తోడుకున్న తర్వాత ఏం చేస్తాం? మూత పెట్టేస్తాం. అలా మూత పెట్టకుండా వదిలేస్తే అందులో చాలా కొన్ని వ్యర్థ పదార్థాలు, కప్పలని, ఇంకా వేరే లేకపోతే ఇంకేమైనా పక్షులని, లేదంటే ఏమైనా కాకిలని తీసుకొచ్చి అందులో పడేస్తే ఆ వాటర్ ఏమవుతుంది? దుర్వాసన వచ్చేస్తుంది. స్మెల్ వచ్చిన తర్వాత వాటర్ తాగిన కలరా వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారు? ఆ బావిని మంచిగా వాడుకుంటున్నాం కాబట్టి మనం వాటర్ తోడుకుంటాం, వెంటనే బావి మీద మూత పెడతాం. ఇప్పుడంటే మోటార్లు వచ్చాయి కాబట్టి బావితో పెద్దగా పరిచయం లేవు, అందుకని మోటార్ బట్టలు ఆన్ చేయగానే వాటర్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఇదివరకు కాలంలో ప్రతి ఇంటికి ఒక బావి ఉండేది, వరనూతులు అనేవారు. ఆ వరనూతి 9 అడుగులో లేదంటే 11 అడుగులో, అంటే ఎంత చాలా తక్కువ లోతులో తవ్వుకునేవారు. ఆ వాటర్ నిల్వ చేసుకుని దాన్ని జాగ్రత్తగా వాడుకునేవారు. ఆ మూత పెట్టకపోతే వాటర్ అంతా త్వరితగతిన పాడైపోయేది. అందుకే ఇక్కడ జలకూపం అనేది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ జలకూపం, ఏదైతే దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడో దాన్ని జలకూపం అంటారు. జలకూపం అనగా ఆశీర్వాదపు బావి. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మూత తీసి పెడితే ఏమవుద్ది? అర్థమైన అందులోని పడితే పాడైపోతాయి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే నేను పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, నేను అడుగుతూ ఉన్నాను. ఇక్కడ 32,000 మంది బయలుదేరారు యుద్ధానికి. 32,000 మంది బయలుదేరారు. చివరికి ఎంతమంది మిగిలారు? గిద్యోనుతో గిద్యోను తీసుకెళ్ళిన వారు 300 మంది యుద్ధంలో నిలబడ్డారు. 6 లక్షల మంది బయలుదేరారు. చివరికి నిలబడింది ఎంతమంది? ఇద్దరు నిలబడ్డారు. అంటే 6 లక్షల మంది బయలుదేరితే జలకూపము దాచబడకుండా, మరుగు చేసుకోకుండా, దేవునికి అనుకూలంగా ఉండకుండా ఉంటే ఈరోజు సంఘములు కావచ్చు, కుటుంబములు కావచ్చు, నీ వ్యక్తిగత జీవితములు కావచ్చు, ఆశీర్వాదాలు అనేవి మన చెయ్యి దాటిపోకూడదు. నీ జీవితంలో దేవుడు ఇచ్చిందని జాగ్రత్తగా పొందుపరచుకోవాలా. రెక్కల చాటుని దాచుకునేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. లేదా చివరికి ఒక వాక్య భాగం చదివించేసి ముగించేస్తాం. చూడండి, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ సండే వాక్య భాగాన్ని ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే, చక్కగా సాగు మార్గములో అనేటువంటి ఒక పదం మనకు కనబడుతూ ఉంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 7-8 వచనాలు. బలాఢ్యులు పరిగెత్తునట్లు సూర్యులు ప్రాకారములను ఎక్కినట్లు అవి గోడలు తట్టుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోగుచున్నవి. ఒక దాని మీద ఒకటి తొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి. చాలండి. ఇక్కడ మన జాగ్రత్తగా ఆ కిందకు చదివితే, ఆయుధాలు మీదన పడుతున్నా అంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి.
మీరు అడగొచ్చు, అయితే రండి మరి మనము కప్పుకుంటాం, మనకున్న దాన్ని దాచుకుంటాం కదా, మరి ఆ మార్గంలో దేవుని సన్నిధానంలో అంటే దేవునికి అనుకూలంగా వెళ్ళిపోతూ ఉన్నాం, చాలా సమస్యలు ఎదురవుతాయి కదా, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కదా అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ గోడ దేనికి సాదృశ్యంగా ఉంది, అభ్యంతరానికి సాదృశ్యంగా ఉంది. అభ్యంతరాలు రాక మానవు. ఈ అనేకులు నేను ఎగతాళి చేస్తారు, అబ్బో ఈవిడికి ఉన్నట్టు తెగదా చేస్తుందంటే అంటారు. అనేకులు చూసి నవ్వుతూ ఉంటారు, మీకు ఎవ్వరికీ లేనట్టు ఎంత విడ్డూరంగా ప్రదర్శిస్తారు ఏంటంటే మీరు అని అంటే గోడ అనగా దేనికి సాదృశ్యము, అభ్యంతరాలకు సాదృశ్యము. అనేకులు మనల్ని చూసి నవ్వడానికో అవమానించడానికో ఎగతాళి చేయడానికో కారకులుగా మనం ఉండొచ్చు, కానీ లోకంలో అభ్యంతరాలు రాక మానవు. కానీ అభ్యంతరాలు ఎవరి ద్వారా వస్తాయో వారికి శ్రమ, నీకు మాత్రం దేవుని యొక్క సంరక్షణ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని దేవునికి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. పిల్లరా, మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం ఏదైనప్పటికీ, వ్యతిరేకమైనటువంటి మార్గం ఏదైనప్పటికీ కూడా దేవునికి అనుకూలంగా మనము ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. నీకు వచ్చేటువంటి అభ్యంతరాలు ఏంటనేది నాకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభ్యంతరాలు, ఒకటి కాదు చాలా అభ్యంతరాలు ఉంటాయి, చాలా అభ్యంతరాలు ఉంటాయి. మోషే గారికి ఒక అభ్యంతరం వచ్చింది. అభ్యంతరం వస్తే మోషే అన్నాడు, 6 లక్షల మంది నేను నడిపించలేను, నా వల్ల కాదు అన్నాడు. మోషే కుదరదు అలా అనుకో. ఒకవేళ అభ్యంతరం వచ్చింది. ఏంటి అభ్యంతరం అంటే, ఉదాహరణకి ఎర్ర సముద్రం అభ్యంతరం అంటే ఎదురుగా ఉంది, కానీ మోషే నేను చెయ్యలేను అని చేతులు ఎత్తిస్తుంటే దేవుని సన్నిధానంలో అభ్యంతరం నుండి ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోకి ఆ మోషే వచ్చేవాడు కాదు. మోషేతో దేవుడు అన్నాడు, అభ్యంతరాలు వస్తాయి కానీ దాని నుంచి నిన్ను విడిపించేవాడు నేను అని మోషే ద్వారా ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించాడు. నీ బ్రతుకులో కూడా అభ్యంతరాలు వస్తాయి. అనేక అవమానిస్తారు, నిందిస్తారు, ఎగతాళి చేస్తారు. ఇక ఈవిడే భక్తిపరురాలు, ఈయనే భక్తిపరుడు అంటే ఈయనే అని అంటే మీరు ఒకటే చెప్పండి, దేవా మీకు వందనాలు. ఇంతకు మించి ఏం చెప్పవలసిన అవసరం లేదు. వారితో కయ్యాన్ని కాండవలసిన అవసరం అంతకంటే లేదు. ఎందుకని అభ్యంతరాలు వచ్చినప్పటికీ నువ్వు వెళ్ళేది దేవుని మార్గంలో, దేవుని సముఖంలో వెళుతూ ఉన్నావు, దేవుని పరిచయం చేస్తూ ఉన్నావు, దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ ఉన్నావు. ఎంతమంది చూసి నవ్వినా మీరు ఒకటే చెప్పండి, ప్రభువా ఇది నీ పనయ్యా, నీ సన్నిధిలో నాకు కావాల్సినటువంటి ఒకటే, పరలోకానికి చేరుకోవాలనే మార్గంలో నేను ఉన్నాను, నన్ను నేను మరుగు చేసుకుంటూ ఉన్నాను. నేను ఒకరోజు నీ సన్నిధిలో నేను ప్రకాశించాలంటే లోకానికి నేను మరుగుగా ఉండాలి, లోకానికి నేను దూరంగా ఉండాలి. లోకస్తులు ఏదో అన్నానో, లేదంటే నా చుట్టుపక్కల వారు ఏదో అన్నారనో, నాకున్నవన్నీ తీసుకొచ్చి లోకంలో పెట్టేసి నాకున్న తలాంతులను, నాకున్న అందాలను, నాకున్న ఐశ్వర్యాలను లోకంతో ముడిపడిపోయి అలా జీవిస్తే చాలా పరిణామాలు ఉంటాయి. చాలా భయంకరమైన దుస్థితులకు వెళ్ళిపోతాం. ఇసుకే రాజు ఎలాంటి నష్టాన్ని ఎదుర్కొన్నాడో మన జీవితాల్లో కూడా అలాంటి నష్టాన్ని ఎదుర్కొంటాం. అందుకనే అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అంటాడు కదా, ఆయుధాల మీదన పడుతున్నా మనం వెళ్తూ ఉన్నాం, రాళ్ళు ఇస్తుంటూ ఉంటారు, ఆ పిడుగు లాంటి వార్తలు వినవలసి వస్తూ ఉంటారు. కొంతమంది మనం తట్టుకోలేనటువంటి వార్తలు మన చెవులు పడుతున్నప్పుడు, మనం చేయలేనప్పటికీ ఆ మాట నీ మనసుకు తగిలినప్పుడు గాయం ఆయుధం కంటే గొప్పగా పనిచేస్తుంది మాట. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఎందుకు భక్తి, ఎందుకు మార్గం, వదిలేద్దాం అనిపిస్తుంది. కానీ అక్కడ మీరు జాగ్రత్తగా చదవండి, ఆ జీవులు ఎలా ఉన్నాయనంటే వెళుతున్నాయట, చక్కగా వెళ్ళిపోతున్నాయట. చక్కగా వెళ్ళే మార్గంలో గోడ అడ్డంగా ఉంది, ఆ తర్వాత అభ్యంతరకరంగా ఉంది, కానీ వారు వెళ్ళే మార్గంలో చక్కగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొకటి రెండోది ఏంటంటే ఆయుధాల మీద పడుతూ ఉన్నాయి. ఆయుధాలు అంటే మాటలు నీ హృదయానికి తగులుతున్నాయా? ఒకవేళ నిర్లక్ష్యంతో, భయంతో, ఆందోళనతో అమ్మో వాళ్ళు ఏమని అనుకుంటారేమో, అమ్మో వీళ్ళు ఏమని అనుకుంటారేమో, దేవుని సేవకుడిగా ఒక మాట చెబుతూ ఉన్నాను, నేను ఈ లోకంలో ఎవ్వరు ఏమైనా ఒకరోజు దేవుని సన్నిధిలో లెక్క అప్పగించాలి. ఎక్కడ ఎన్ని మాటలైనా ఒకవేళ వాళ్ళకి బలం ఉందనో తెలివితేటలు ఉన్నాయనో, లేదా నీకేమో ఉన్నాయనో, నిన్ను చిన్న చూపు చేసి చులకనగా మాట్లాడి ఇక్కడ ఏమన్నా వారిని చూసి భయపడి వెనక్కి తగ్గి భక్తులు వెనక్కి చల్లారిపోతే నేనంటాను, పరలోకం వచ్చిన తర్వాత అంటే నీకంటే బలమైన వాడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా జీవులు ఏం చేస్తున్నాయట, ఆయుధములు తగులుతున్నాయని, ఆయుధములు తగిలినప్పటికీ వెనకాడకుండా చక్కని మార్గములు వెళ్ళిపోయేట. ఇలా జ్ఞాపకం చేసుకోండి, రెక్కల చోటని ఏం చేయాలి, కప్పుకోవాలి, రెక్కలు కప్పుకోవాలి. మనది ఉంది కదా తలాంతులైన ఏదైనా ఎక్సెట్రా తీసుకొచ్చి ఇదిగో ఇది నాది అనేటువంటి నాది అనే పదం ఎన్నడో ఉపయోగించుకోబట్టి దేవుని చిత్త ప్రకారంగా నేను ఇలా ఉన్నానంటే దేవుని కృపే, మేము ఇలా ఉన్నామంటే దేవుని చిత్తమే. ఇది వాడినప్పుడు ఖచ్చితంగా దానియేలును హెచ్చించినటువంటి దేవుడు నన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. నాది అని గర్వించే వారి జీవితంలో హిజ్కియాను ఏ విధంగా అయితే దేవుడు తొక్కేశాడో ఆ విధంగా మరి భయంకరమైన దుస్తులకు వెళ్ళిపోతూ ఉన్నాం. కప్పుకోగలుగుతున్నారు. ఆయన రెక్కల చోటుని కోడి తన పిల్లలను రెక్కల చోటు కప్పినట్టుగా ఆయన కప్పబోతూ ఉన్నాడు. ఆయన రెక్కల ప్రయాణించే విశ్వాసంగా ఉంటూ ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం.